రాఘవేంద్రన్ గారు, ఇంతకుముందు మీరు చెప్పిన వాటి విషయంలో ఇంకా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గురువుగారు ఇక్కడ బాగా అస్వస్థ స్థితిలో ఉన్నప్పుడు కూడా అమెరికాలోనూ ఎక్కడో ఒకసారి గృహప్రవేశం అయితే వాళ్ళకి మాకు భౌతికంగా ఫిజికల్గా మేము కళ్ళతో చూసాం ఆయన్ని, మా ఇంటికి వచ్చారని కొంతమంది అన్నారు అన్నది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందని నేను విన్నాను. అలాగే ఆయన మన ఎగ్జిబిషన్కి ఒకసారి ఇక్కడికి వెళితే ఏదో క్యాజువల్గా వెళ్ళినట్టు నడుచుకుంటూ ఒక షాప్లోకి వెళ్తే ఆమె అక్కడ ఉన్న షాపు వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఆయన చూడంగానే పరవశించి దండం పెట్టి తన్మయత్వంతో మునిగిపోయిందని ఆమెకి ఏదో ఆమె గురించి చెప్పారని అది ఒకటి. మీరు కూడా ఉన్నారా అన్నట్టుగా నేను విన్నాను. మూడోది, జాగేశ్వరం వెళ్ళినప్పుడు ఓ పూజారే వచ్చి ఆయన చూడగానే అర్ధరాత్రి ఆయన కోసం నేను వెయిట్ చేస్తున్నాను, నాకు శివుడే కనపడ్డాడు అన్నారు. ఇటువంటి సందర్భం ఉన్నాయి కదా, ఇవన్నీ మాకు అక్కడక్కడ వినవచ్చినాయి. మీ దృష్టిలో ఇప్పుడు వీటిలో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయినా ఇటువంటివి మళ్ళీ మీకు కూడా ఏమన్నా అనుభవాలు మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, బోర్డు చాలా. ఇప్పుడు వీటి సంగతి ఏం చెప్తారు గురువుగారు? సంగతి ఒకే రూపంలో సంగతి చాలా చోట్ల ఇలా జరిగినాయి, చాలా సార్లు జరిగినాయి. ఈ జన్మలో జరిగినాయి, పూర్వజన్మలో కూడా జరిగింది. ఎవరి పూర్వజన్మలో? ఆయన పూర్వజన్మలో. పూర్వజన్మ అంటే ఎప్పుడో ఒక చిన్న జాగేశ్వర్ చూడండి, చెప్పండి. ఒక జన్మ అంతా గురుగారు జాగేశ్వర్లో తన శిష్యులతో ఉన్నారు. అప్పుడు ఒకనాడు జాగేశ్వర ఆలయంలో ఒక గోడలో ఒక చిన్న గూడు ఉంటుంది. ఆ గూడుకి ఈనాడు కూడా వాళ్ళు ధూపదీప నైవేద్యం ఎంత పెడతారు. అక్కడ మన చిన్న గురుగారి విగ్రహం కూడా పెట్టాం, ఇలాంటి విగ్రహం. అక్కడ పక్కన ఒక చోట్ల ఇక్కడ తవ్వండి, మీరు గొయ్యి తవ్వండి, నేను కూర్చుంటాను, నా మీద మట్టి పోసేసేయండి, నేనే బయట వచ్చేస్తాను ఎప్పుడో ఒకనాడు అన్నారట. గొయ్యి తవ్వారు, ఆయన కూర్చున్నాడు, పైన మట్టి కప్పేశారు. 2 రోజులని 3 రోజులని రాలేదు. వారికి భయం వేసింది. తర్వాత తవ్వితే అక్కడ ఏమి లేదు, ఆయన శరీరం లేదు. 10 రోజులు అయిపోయింది, దుఃఖంలో ఉన్నారు, ఎక్కడో పోయినాడు, మళ్ళీ రాడు. ఎవరో వచ్చారు, కుంభమేళా నుండి రిటర్న్ అయ్యారు. పలానా రోజు పలానా టైంలో కుంభమేళాలో నాకు కనిపించారు ఆయన, నేను ఆయన ఆశీర్వచనం పొందాను అని చెప్పి ఆ ఊరువాడు చెప్పాడు. అంటే ఇక్కడ దిగిన వారు ఎక్కడో అల్మోరా పక్కన దిగిన వారు అలహాబాద్కి నెక్స్ట్ సెకండ్ వెళ్ళిపోయారు. వాడు చెప్పాడు టైము 2:40 PM అని. సో ఆ 2:40 PM అక్కడ ఉన్నారు ఆయన. అలాంటి సైమల్టేనియస్గా ఇంకో చోట్ల వెళ్ళటం అలాంటివన్నీ సర్వసహజంగా జరుగుతుంది. అవి పూర్వజన్మ. ఇప్పుడు మీరు చూసినంతలో మీ అనుభవంలో ఏమన్నా, మీరు చాలా ఏళ్ళు ఆయనతో సాహచర్యం ఉంది కదా, అంటే ఒకే ఇక్కడ ఉండి కూడా అక్కడ కనిపించడం అనేదా? కనిపించడం లేక ఒకే సమయంలో 2 చోట్ల ఉండటము, లేక ఇక్కడ ఈ రూపంలో ఉంటూనే ఇంటరాక్ట్ అవ్వడం. ఒకసారి ఆయన కృష్ణా ఎక్స్ప్రెస్లో కాశీపట్నం నుండి హైదరాబాద్కి పోవాలి. సరే ఆఫీసులో నేను ఆయన్ని స్కూటర్లో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలి. అక్కడ ఆనంకొండ నుండి కాజీపేట అంటే ఒక 3-4 కిలోమీటర్. నేను వెయిట్ చేస్తూనే ఉన్నా, టైం అవుతుంది. నేను టైం చాలా కాన్షియస్, టైం పిచ్చి అని తిట్టుతారు నన్ను ఇంట్లో. గురువారు సైన్ చేస్తున్నారు ఫైల్లో. సార్ టైం అయిపోతుంది ట్రైన్ కన్నా. అవునా అన్నారు. మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్పాను. సరే అప్పటికి 20 minutes అయిపోయింది, ట్రైన్ వచ్చి వెళ్ళిపోయి ఉండాల్సింది. సరే తర్వాత వచ్చి స్కూటర్లో పోతుంటప్పుడు గేట్ వేసేసారు. గేట్ వేస్తే అక్కడంతా పద్ధతి ఏమంటే స్కూటర్ ఎత్తి పట్టాలు దాటించి అవతల పెట్టి మళ్ళీ వెళ్ళటం. ఆ స్కూటరు ఎత్తటానికి నేను కూడా ఇద్దరం ఎత్తి అవతల పెట్టి అక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. ట్రైన్ పోయి ఉంటుంది అనుకున్నా, ట్రైన్ పోలేదు, ఇంకా ఉంది, రెడీగా ఉంది. సిగ్నల్ ఇచ్చాడు, అది కదట్లేదు. సరే గురుగారు దగ్గర ఆయన చూడటానికంటే కొద్ది 10 మంది ఉన్నారు, అయితే మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ అయిన తర్వాత అప్పుడు సిగ్నల్ మళ్ళీ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యింది. అప్పుడు వెళ్ళిపోయారు. సరిపోయి పర్వాలేదు. పోతూ చెప్పారు, ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల అవతల హసన్పర్తి అనే ఊరుంది, అక్కడ రోడ్డు పక్కన ఒక గణపతి విగ్రహం పెట్టి ఉంటారు,
అది ఏదో చాలా విశేషమైన గణపతి అది, ఏదో చాలా పూర్వ కాకతీయుల కాలంది. వాళ్ళకి తవ్వకన దొరికింది. మీరు ఇంటికి వెళ్ళే ముందు దాన్ని చూసి వెళ్ళండి అని నాకు చెప్పారు, నాకు శ్రీనివాసునికి. సరే ఆయన పంపించేసిన తర్వాత కాశీపేట నుండి హనంకొండ వచ్చి, హనంకొండ నుండి హసన్పర్తి 10 కిలోమీటర్లు వెళ్ళి ఆ రోడ్లో ఆ విగ్రహం ఉంది, ఎవరో తవ్వి పెట్టారు, దాన్ని చూసేసి సరే రోడ్ నేరోగా ఉండేది, కొంత దూరం ముందుకు వెళ్ళి టర్న్ చేసుకుని వచ్చాను కారు. గురువారు అక్కడ విగ్రహం పక్కన నిలబడి చేయి ఊపుతున్నారు. సైమల్టేనియస్ ట్రైన్లు ఉన్నారు, ఇక్కడెక్కడ అందుకున్నారు? సరే ఉన్నారు కదా, నేను ఆగబారు కదా, బ్రేక్ కొట్టుతున్నాను, కారు ఆగటమే లేదు. కారు ఆగితే కదా అంత దూరం ఉంటే కనపడుతున్నారు ఆయన. అప్పుడు బ్రేక్ వేసినా కూడా 10-20 అడుగులు అయిపోయింది, అది కారు పోతూనే ఉంది. నేను ఏం చేయను, టాటా మాత్రం చెప్పాను, ఆయన టాటా చెప్పాను, అలా ఇంటికి వచ్చేసాం. సో సైమల్టేనియస్లో ఆయన ఒక చోట్ల ఉండటం అనేది ఇలాంటి డే టు డే అఫైర్. అది మీకంటే మీకు చాలా సాధారణం అనమాట. అది జస్ట్ వెరీ వెరీ ఆర్డినరీ. దీని గురించి ఎప్పుడన్నా మీరు అడిగారా? ఏమన్నా అడిగితే అప్పుడు నవ్వేశారు, మీరు అక్కడ ఎందుకు సార్ అక్కడ రావడం, టాటా చెప్పడం ఎందుకు అంటే అన్నారు. మీరు కృష్ణా ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ హసన్పర్తిలో మాకు నిలబడి ట్రైన్ ఎక్కేటప్పుడు ప్యాంటు షర్ట్లో ఉన్నారు, హసన్పర్తిలో రోడ్డు పక్కన నిలబడినప్పుడు పంచ షర్ట్లో ఉన్నారు. ఆయన డ్రెస్సే మారి ఉంది. మనిషి అక్కడ ట్రైన్లో ఉన్న మనిషి, ఇక్కడ మనిషి వేరు వేరు. తర్వాత ఒకసారి కాశీ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ట్రైన్ ఏదో యాక్సిడెంట్ తప్పించారన్నారు, అది ఏమన్నా నిజమేనా? ట్రైన్ యాక్సిడెంట్ తప్పించడం అనేది ఏదో అది వెనక్కి పరిగెత్తిందంటే మన ట్రైన్ చాలా ప్రచారం, అందుకని మిమ్మల్ని అడిగితే మాకు ట్రైన్ పోతూనే ఉంది. అది రాత్రి, అది యాత్ర, అది చాలా మంది ఉన్నాం మేమంతా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడ జ్ఞాపం లేదు, కాశీకి పోతున్నా అనుకుంటున్నాను. అది ట్రైన్ పోతూనే ఉంది. సరే విపరీతమైన సౌండ్, గడగడ అని ఉంటుంది కదా సౌండ్, అక్కడ సడన్గా సౌండ్ ఆగిపోయింది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ గడగడగడని సౌండ్. సో గురుగారు లేచి ఉన్నారు, పడుకోలేదు ఆయన. ఇట్ వాస్ అరౌండ్ 11:30. ఏమిటి సార్ సడన్గా సౌండ్ ఆగిపోయింది, సడన్గా మళ్ళీ వచ్చింది అని అడిగాం. అది అన్నారు, అక్కడ ఎవడో పట్టా జరిపి పెట్టాడండి, నేను ట్రైన్ మొత్తాన్ని లేపి అలా గాలిలో తీసుకెళ్ళి మళ్ళీ ట్రైన్ని పట్టా మీద కూర్చోపెట్టాను అని గురువుగారు అన్నారు. నేను యాక్సిడెంట్ తప్పించాను, లేకపోతే ఆ యాక్సిడెంట్లో ఒక 100 మంది చచ్చిపోయి ఉంటారు. వారే చెప్పారా? వారే చెప్పారు. ఎప్పుడు జరిగి ఉంటుంది సుమారుగా? 80s అప్పుడు ఒక అతడు. ఇంకా అలాంటి చిన్న తర్వాత ఇంకొకటి రాఘవేంద్రన్ గారు, నాకు బసవరాజు గారు చెప్పాడు, ఆయన పెళ్లి చూపులకు దేనికో వెళ్ళి వస్తుంటే వాళ్ళ ఊరికి వెళ్ళబోతుండగా బాగా వాన పడుతుంటే చెరువులోకి స్లిప్ అయ్యి కారు జారిపోతున్నది. ఇక అయిపోయిందనే అందరూ అనుకుంటుండగా ఆయన అక్కడే ఉండి కారు దిగి వెళ్ళి పైకి నెట్టేశారు. విపరీతమైన అలాంటివి చాలా చెప్తాను కాబట్టి, అలాంటివి మీ దృష్టిలో చెప్తానంటే మానవాతీతమైన ఇంటి ముందు కారు బురదలో దిగిపోయింది, బురద ఉంది, నీళ్లు ఉంది. గురుగారు మీరు అందరూ దాన్ని బయట లాగటానికి ప్రయత్నం, మీరంతా రాకండి అని చెప్పారు. దాన్ని అలా లాగి తీసుకొచ్చారు బయట, రోడ్డుకి తీసుకొచ్చారు. ఎలా లాగారు? చేతిలో మడ్గాడులకు చేయి పెట్టారు, లాగేశారు. అంటే దిగారా కిందకి? దిగి లాగేసి తీసుకొచ్చేసారు. ఇంకోటి చెప్తాను, ఒకసారి మేము అక్కడ హైదరాబాద్ రాత్రి వరంగల్కి రావాలి. ఒక కారులో డాక్టర్ విశ్వనాథన్ గారు ముందు ఉన్నారు, వెనక కారులో మేము ఉన్నాం. విశ్వనాథన్ కారు స్టార్ట్ కాలే, ఏదో ట్రబుల్ ఉంది. సరే కొంచెం తోస్తే స్టార్ట్ అవుతుంది అన్నాడు. మేమంతా దిగాం, మీరంతా రాకండి, మీరు ఉండండి అన్నారు. విశ్వనాథన్ గారి దగ్గర మీ కారులో ఎక్కి కూర్చోండి, నేను తోస్తాను, మళ్ళీ దిగి మళ్ళీ నాకు నమస్కారం చేయటం అంతా చేయొద్దు, టక్కుని వెళ్ళిపోవాలి, అలాగే వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆపకూడదు, మీ ఇంటికి వెళ్ళి ఆపాలి అన్నారు. సరే సార్ అన్నాడు, తలుపు వేసుకున్నాడు. మీరు నమ్మాలి, నేను ఎంత చూస్తున్నా, ఆ కారు వెనక్కి వెళ్ళి ఎడం చేతిలో ఒక ఫింగర్ ఇలా అన్నారండి. నెక్స్ట్ సెకండ్ కారు 100 yards అవతల ఉంది. నెక్స్ట్ సెకండ్ విపరీతమైన స్పీడ్ అండి, కంట్రోల్ లేదు ఆయనకి.
ఆయన ఆయన యాక్సిడెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కారు మాత్రం దెబ్బ పోతూనే ఉంది. ఆ ఇంటికి వచ్చి ఆగింది టక్కుని. తర్వాత పెట్రోల్ లేకపోతే కారు అది కూడా చెప్తాను. గురుగారు వచ్చి కాకినాడలో ఉన్నారు అప్పుడు. కాకినాడలో ఉన్నారు. అక్కడ అమ్మగారు పోయారు. మధ్యాహ్నం 2:30కి పోయారు. ఏ సంవత్సరం? 1984 జూన్ 24. సరే తర్వాత ఆయన పిల్లలు వాళ్ళంతా వచ్చారు, కాకినాడకు వచ్చారు. అంతా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. వరంగల్కి తీసుకొచ్చి సమాధి అక్కడ వాడిని. సరే ఒక కార్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఒక కార్లో గురుగారు, అమ్మగారు, సోమయాజులు గారిని ఒక ఆయన అంతా ఉన్నారు. నేను అక్కడ వరంగల్లో ఉన్నా. నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ ఆయన ఎవరికి ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలని ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. నాకు ఎప్పుడో ముందు ఒకసారి చెప్పారు, మా ఆవిడకి ఎప్పుడైనా అయితే మా అమ్మ పక్కన పెడతానని అన్నారు. ఆ మాట అనుకుని వాళ్ళ అమ్మ సమాధి ఎక్కడ ఉందో దానికి పక్కనే నేను తవ్వుకొని రెడీ చేసి నేనే ఇనిషియేటివ్ తీసుకుని చేశాను. ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదండి. సరే ఎవరు అడగలేదు. తర్వాత ఆయన వస్తున్నప్పుడు ఒక 60 కిలోమీటర్లు ఉండొచ్చు, పెట్రోల్ ఆగిపోయింది ఆ కారులో. వెనక కారులో కూడా పెట్రోల్ తక్కువ ఉంది. సరే డ్రైవర్ పెట్రోల్ ఆగిపోయింది అన్నాడు. గురుగారు చెప్పి ఎక్కడ ఆపొద్దు వెళ్ళిపోయినా, అది మీ ఎంటీలో ఉంది, కారు నడుస్తూనే ఉంది. అక్కడ ఎక్కడ ఆగాలో అక్కడ ఆగి డబ్బును స్టాప్ అయింది అంతే. అది ఎంటీ కారు, ఎంటీ ట్యాంకులో ఒక 60 కిలోమీటర్ల పైన నడిచింది కారు. అలాంటి అది నేను చాలా మంది అనుభవాలు విన్నాను. అది నాకు తెలుసు. అంతకన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. నేను మెడ్రాసులో ఉన్నాను. అప్పుడు వరంగల్ అయ్యప్ప ఆలయం ఉంది కదా, అయ్యప్ప ఆలయానికి విగ్రహాలన్నీ మెడ్రాసులో నేను ఒక శిల్పి చేత చెక్కించాను. అప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికని వరంగల్ నుండి కొన్ని భక్తులు 4-5 వచ్చారు. గురువారు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని టౌన్కి అన్ని చోట్ల తిప్పుదామని అన్నారు. సరే అప్పుడు మంత్ ఎండ్, నా దగ్గర డబ్బు లేదు. నేను 3 లీటర్ 4 లీటర్ మాత్రం పోసుకుని ఉన్నా ఆయనకి స్టేషన్కి తీసుకెళ్ళటానికి మాత్రం. ఇలా ఊరంతా తిప్పుతారు, నాకేం తెలుసు. సరే గురుగారు పెట్రోల్ బంక్ పోదాం, ట్యాంక్ ఫుల్ చేద్దామన్నారు. నా దగ్గర డబ్బు లేదు. సరే ట్యాంక్ ఫుల్ చేద్దామంటారు కదా, ఎలా మరి? సరే ఆయన దగ్గర పర్సు ఉంటుంది కదా, ఆయన పర్సును తీసి ఆయన డబ్బు ఇచ్చేద్దాం అనుకున్నా. ఇంకేం చేయను నేను. సరే పెట్రోల్ బంక్ ఆగింది కారు. గురుగారే చెప్పారు ఆ అబ్బాయికి, ట్యాంక్ ఫుల్ చేయ బాబు అని. వాడు పెట్టేశాడు. సరే నాకు ప్రాణం పోయేటట్టు ఉంటుంది. నాకు డబ్బు లేదు, ఆయన దగ్గర అడిగి డబ్బు తీసుకోవాలి. ఆ లోపల వరంగల్ భక్తులంటే మేమిస్తామని డబ్బు తీసుకున్నారు. వాడు 2-3 లీటర్లు పాయేటప్పటికి ట్యాంక్ ఫుల్ అయింది. సార్ ట్యాంక్ నిండా పెట్రోల్ ఉందా, నేను పోయమంటున్నారు కదా అన్నారు. ఇంకా ఊపు అన్నారు, కాలు ఊపితే ఇంకా తీసుకోలేదు కారు, పెట్రోల్ నిండిపోయింది. నేను దర్జాగా 3 లీటర్లు కావాల్సిన డబ్బు నా దగ్గర ఉంది, నా డబ్బే ఇచ్చాను. తీసుకున్నాడు, అయిపోయింది. ఊరంతా తిప్పాం. ఊరికి వెళ్ళిపోయారు. అంత ఫుల్ ట్యాంక్ ఉంది కదా, నాకేం పోయిందని నేను బస్సులో పోయామని కార్లో పోయాను. మా ఆవిడని అనవసరంగా బీచ్కి తీసుకెళ్ళాను. ఊరంతా తిప్పాను. 20 రోజులు అయింది. ట్యాంక్ ఇది తగ్గటమే లేదండి. ట్యాంక్ ఫుల్గానే ఉంది. 300 కిలోమీటర్లు తిరిగిపోయింది. అదే ట్యాంక్ లెవెల్ తక్కువ అవ్వట్లేదు, అలాగే ఉంది. గురుగారు ఫోన్ చేశాను నేను. అక్కడే మనుష్య బుద్ధి అని చూడండి. గురుగారికి ఫోన్ చేశాను, సార్ మీరు వచ్చి వెళ్ళిపోయారు, అప్పుడే ట్యాంక్ ఖాళీగా ఉన్న ట్యాంక్ ఫుల్ అయింది, అదే ఆశ్చర్యం. మరి ఆ ట్యాంక్ తగ్గటమే లేదు సార్, అలాగే ఉంది. 300 కిలోమీటర్లు తిరిగాను సార్, ఇంకా తగ్గటలేదు సార్. ఓహో అదే మీ బాధ అదా, సరేలే ఇప్పుడు నుండి తగ్గుతుంది సార్. సరే అప్పుడు నుండి తగ్గడం స్టార్ట్ అయింది. మా ఆవిడ తిట్టింది, ఎందుకు అడిగావు నువ్వు, ఇంకా 2-3 నెలలు అలా నడిపించుండొచ్చు కదా మనం, అని తొందర ఏమిటి, ఇది అనవసరంగా నోరు జారి ట్యాంక్ ఎంటీ అవ్వట్లేదంటే అది ఎంటీ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. తర్వాత రాఘవేంద్రన్ గారు ఇంకోటి,
ఒకసారి గురువుగారిని నేనే అడిగా, ఆయనకి ఎవరో ప్రయోగం చేశారు, అందుకని ఆయన అన్నం అయితే తింటలేదు, పూర్తిగా మానేశారు, నిజమేనా అని అడిగా. అంటే నాకు అన్నద్వేషం పుట్టేట్టు చేయాలని వాళ్ళు ఏదో అనుకున్నారు, వాళ్ళకి తెలియదు ఏంటంటే నాకు ఒక తీర్థం వద్దన నీళ్లు తాగడానికి తాగితే దానికి నాకు కావాల్సిన ఎనర్జీ నాకు వస్తుంది, అది వాళ్ళకి తెలియదు కదా అని నాకు నవ్వుతూ ఉన్నారు. తర్వాత నేను విన్నది ఏంటంటే ఆయన అన్నద్వేషము తినలేని పరిస్థితిలో ఉండేది కాదు, ఓసారి విపరీతంగా 10 మంది ఇళ్ళకి వెళ్తే 10 మంది ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టినంత తిన్నారన్నారు, అది నిజమేనా? అది చెప్తాను. ఈ రెండింటికి ఎంత అది చెప్తాను, దానికి రీజన్ చెప్తాను. ఒకనాడు మీరు ఫ్రీగా ఉన్నారా అని అడిగితే సండే ఫ్రీగా ఉన్నాను సార్, అయితే 8 o'clock వచ్చేయండి, కారు ట్యాంక్ ఫుల్ చేసుకుని వచ్చేయండి అన్నారు. ఎక్కడ? వరంగల్లో. ట్యాంక్ ఫుల్ చేసుకుని వచ్చేసాను, కారు పెట్టుకుని, చిన్న కారు ఉండేది నాకు. ఈరోజు చాలామంది పిలిచారండి, అందరికీ సండే అని చెప్పేసాను నేను, మన అందరిని విజిట్ చేయాలన్నారు. సరే సార్ అన్న. ముందు ఒకరింటికి వెళ్ళాం, వాళ్ళు టిఫిన్ పెట్టారు, గురువారు టిఫిన్ తిన్నారు. నేను ఇంట్లో టిఫిన్ తీసుకుని వెళ్ళాను అక్కడ. సరే నేను టిఫిన్ తింటే కాఫీ మాత్రం తాగుతాను, కాఫీ మాత్రం ఇచ్చారు. రెండో ఇంటికి వెళ్ళారు, వాళ్ళు టిఫిన్ పెడతామన్నారు. నేనే అన్నా ముందే ఎవరు అక్కడ టిఫిన్ తిన్నారా అని అంటే, లేదు ఇంకేదో పండు ఇస్తున్నారు. సరే పండుకు వచ్చి ఇచ్చారు, పండు తిన్నారు, కాఫీ తాగారు. 3వ ఇల్లు, 4వ ఇల్లు, 5వ ఇల్లు, 6వ ఇల్లు, అలా 8 నుండి 1 o'clock అయిపోయింది. 1 o'clockకి ఒకడు ఇంటికి వెళ్ళాం, ఒక నాన్న వయలిన్ వాయించేవాడు, ఆయన పేరు హనుమత్ శాస్త్రి ఏదో, ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఆ టైం పులిహార పెట్టాడు, పులిహార తినేస్తున్నారు. సరే అది తిన్నారు, నేను చచ్చిపోతాను ఇక, నేను తర్వాత అంతా నేను తాగను లేదు, తినలేదు. సరే రిటర్న్లో ఏమైంది సార్ మీకు, మీరు 1:30 అన్ని చోట్ల తింటూ వచ్చారు, మళ్ళీ 1:30కి పులిహార తింటున్నారు అని. తింటానంటే ఇక్కడ నోట్లో పెట్టుకుని అంతే, ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్కడెక్కడో వెళ్ళిపోయింది అన్నారు. కడుపుకు పోలేదు కదా, కడుపు నిండితే మళ్ళీ పెట్టలేము, కడుపుకు పోలేదు అన్నీ. వాళ్ళ ఆతిథ్యం స్వీకరించాను నేను, వాళ్ళకి చెప్పాను వస్తానని, ఐ హ్యావ్ టు కీప్ అప్ ది ప్రామిస్ కదా. అంతమందికి అడిగారు నన్ను, ఒకసారి మా ఇంటికి రావాలి, ఒకసారి మా ఇంటికి. ఒకేసారి ఏ సంవత్సరంలో జరిగి ఉండదు? ఏ సంవత్సరం అంటే సుమారుగా 19 చెప్తాను సార్, 78, 79. సరే, ఇప్పుడు నేనన్నది ఈ చివరి దశలో ఒక 3-4 ఏళ్లలో వారు కాలం చేస్తారనగా కూడా గుంటూరులోనూ ఎక్కడో ఇటువంటిదే జరిగింది అది నాకు తెలియదు, గుంటూరులో జరిగినట్టు తెలియదు. 10 మంది ఇళ్ళకి వెళ్ళి అమ్మగారు ఉన్నప్పుడు ఒకసారి అలా జరిగింది ఉంది. అమ్మగారు ఉన్నప్పుడు నేను ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తే ఏముంది అన్నారు, మీకు ఏం కావాలి, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ తీసుకురన్నారు. సో అన్నీ తినేసారు. ఓకే, కానీ లోపలికి వెళ్ళదన్నారండి, ఇక్కడ వెళ్ళిపోయింది. సరే, తర్వాత రాఘవేంద్రన్ గారు ఇక్కడ భీమునిపట్నంలోనే అనుకుంటా 90లో యజ్ఞం చేశారు, చూసారా? 94. ఆ టైంలో ఒక మహత్యం ఇట్టంటిది ఏదో ఒక మహత్తరమైన శక్తి చూపించారు అని అన్నారు, మీకు ఏమైనా గుర్తుందా? శక్తి అంటే ఎలా కింద ఏదో లోపలికి దిగి చిన్న దేవతా జరిగి యజ్ఞం చేసేది. ది ఈవిల్ ఫోర్సెస్ దట్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ అవర్ కంట్రీ ఇన్ ఎనీ ఫామ్, అవి పోవటానికని సంకల్పం చేశారు. నన్ను చూడమన్నారు యజ్ఞకుండలో. చూస్తే ఒక ఫేస్ చూశాను నేను, ఒక రాక్షసుడి ఫేస్, ఇంత సైజు. అది సింబాలిక్ ఆఫ్ ఈవిల్ ఫోర్సెస్. అలాంటి ఈవిల్ ఫోర్సెస్ చాలా జరిగినాయి, అది నాశనం చేశారు. మన దేశం మీద దాడి చేయడానికి ఉద్దేశం ఉన్నవాళ్ళు, ఏదైనా బ్లాక్మెయిల్ చేయడానికి ఉద్దేశం, లేకపోతే ఏదైనా కాన్స్పిరసీస్ అలాంటివి ఎన్నో, ఆ ఈవిల్ టెండెన్సీస్ అనే పోయినాయి దాంతోపాటు. అది ఒకటి. రెండవది, చాలామంది జనం వచ్చారు, వస్తూనే ఉన్నారు, భోజనం పెట్టాలి కదా, టైం అయిపోయింది కదా అని. ఆయన షణ్ముఖ శాస్త్రి గారిని క్యాటరింగ్ ఆయన ఉన్నవారు. ఆయన గురుగారి దగ్గర చెప్పకుండా ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి, గురుగారు చాలామంది వచ్చేసారు, ఇప్పుడు అన్న అవ్వటానికి ఇంకా 45 minutes పడుతుంది, మళ్ళీ ఎలాగని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన వస్తున్నప్పుడు అది నీళ్ళు బియ్యం పెట్టాడు, అది ఉడకటానికి 40 minutes పడుతుంది. ఈయన వెనక్కి వెళ్ళిపోతే అన్న అయిపోయింది.
విత్ ఇన్ 6 minutes, 5-6 minutes. He could serve everybody. సో అలా ఒకసారి గురుగారే ఇంకోసారి గురుగారు చాలామంది వచ్చేసారు అంటే ఎక్కడ పెట్టావు అన్నాం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టాను అంటే గురుగారు చేయి పెట్టి ఇలా అన్నారు, ఇంకా చేయి తీసేశారు. 2-3 minutes అన్న అయిపోయి. అలాంటి చిన్న వినంతలు. ఇంకోటి రాఘవేంద్ర గారు మిమ్మల్ని అడగాల్సింది ఇంకోటి ఉంది. ఒకసారి గురువుగారితో నేను మాట్లాడినప్పుడు నేను దేవతలు అందరితోనూ మా గణపతితో మాట్లాడటం చాలా ఈజీ. ఆయన అన్నిటికీ క్వశ్చన్ మనం ఏదైనా అడిగితే ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తుంటాడు. ఆయనతో మాట్లాడటం కష్టం. అట్లా ఇంద్రాది దేవతలు వీళ్ళతో మాట్లాడుతాను అన్నట్టు. కానీ ఇప్పుడు దేశాన్ని ధర్మాన్ని ఉద్ధరించడానికి కొంతమంది ని జన్మనివ్వటానికి నేను ఒక్కొక్క దేవతని అడిగి పలానా ఈ శక్తి ఇవ్వు ఆ శక్తి ఇవ్వు అని ఒక్కొక్క దేవతని తీసుకుని కొంతమందిని నేను ప్రవేశపెడుతున్నాను. భూమి మీదకి వస్తారు, వాళ్ళందరూ కలిపి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ప్రభావం చూపిస్తారు అని ఒకసారి నాకే చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నా గురించి వివరణ అడగడానికి నాకు సందర్భం కుదరలా. కొంచెం మీరు దీని గురించి వివరణ మీరు అప్పుడు ఏమనుకున్నారంటే ఒక 12 మందిని నేను ఇప్పుడు వరుసగా పుట్టిస్తాను. వాళ్ళు దేశానికి ఒక్కొక్క రంగంలో చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు. ఒకడు లాయర్గా, ఒకడు డాక్టర్గా, ఒకడు పాలిటీషియన్గా, అలా ఒక్కొక్క రంగంలో వాళ్ళు దేశ సేవ చేస్తారు నిస్వార్థంగా. అలాంటి వాళ్ళని నేను పుట్టిస్తున్నాను. అక్కడక్కడ పుట్టుతున్నారు. వాళ్ళు నా అంశం ఉంటుంది వాళ్ళలో అని అన్నారు. అది కానీ ఒకరికొకళ్ళు తెలియదు నా అంశం ఉందని. వాళ్లకు నా గురించి ఏం తెలియదు. మరి ఒకసారి మీరందరూ ఉత్తరాది యాత్రలో ఎక్కడికో వెళ్తుంటే ఎక్కడో కారు ఆపి లోపలికి ఎవ్వక్కున వెళ్ళి కింద నీళ్లలో ఆయన నీళ్లు తీసి పైకి విసిరారు. అప్పుడు ఒక మహాపురుషుడి జన్మం అవుతున్నది, అందుకని వాడికి నేను శక్తి ఇస్తున్నాను అన్నారు అని మన వాళ్ళు ఎవరు అన్నారు. మన అంతేవాసులే చెప్పారు. అలాంటివి చాలా జరిగినాయి. అప్పుడప్పుడు ఒక క్షేత్రంలో ఎక్కడో ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఒకడు అక్కడ పుట్టాడు, ఒకడు ఇక్కడ పుట్టాడు, అలాంటివి చెప్తూ వచ్చారు. ఒక 12 మంది నంబర్ మాత్రం జ్ఞాపకం ఉంది, 12 people. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆశ్చర్యపోతారు మీరు, మా గ్రూపులో ఉన్న వాళ్ళందరూకి ఒకనాడు ఒక డిక్టేషన్ ఇచ్చారు గురుగారు. నేను కింద ఆయన మంచం మీద కూర్చున్నారు, కింద నేల మీద కూర్చుని నేను డిక్టేషన్ తీసుకుంటున్నాను. మంచం మీద నా పక్కన అమ్మగారు కూడా కూర్చున్నారు. ఒక్కొక్క పేరు చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్తారు, ఆ అబ్బాయి ఏమేమి చేస్తాడో చెప్తారు, ఆయన మనిషి ఏం చేస్తాడు. అలా డిక్టేషన్ చేసుకుంటూ ఒక 20-30 మందికి. ఆఖరి తెలిసింది అదంతా మేమేమని. నేను ఒకడిని, ఇంకా అమ్మగారు ఒకడిని, ఇంకా మన రాధాకుమారి ఫాదర్ రామారావు గారు ఒకడిని, అలాంటివన్నీ చెప్పారు. ఎప్పుడు పుడతామో ఏమి చేస్తామని. కానీ అది అలా జరగలేదు. ఎందుకంటే ఆ సమయంలో వారు 1988 వరకే ఉండదలుచుకున్నారు. అప్పుడు మామంతా 1991, 94 అలాంటి పుట్టడంలో డేట్ ఇచ్చారు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. కాబట్టి ఆ లిస్ట్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. అదే నేను వెళ్దాం అనుకుంటున్నా, ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటున్నాను. దేశంలో చాలా పనులు ఉన్నాయి, నేను చేయాల్సిన పని ఉంది, కాబట్టి నేనే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను నేను అని తను ఎక్స్టెండ్ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్టెండ్ అయిపోయారు. Most of us we are living beyond our destiny. నా విషయం చెప్తాను పని. నా విషయంలో నాకు 37 years ఉన్న సమయంలో నా బర్త్డే నాడు గురుగారి దగ్గరికి పోయినా. గురుగారి దగ్గర ఇన్ని రోజెస్ తీసుకుని నేను పాదాల మీద పెట్టాను. హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నారు. 37 అన్నాను. వెన్ వర్ యూ బార్న్ అన్నారు. 37 అన్నాను. You will never live beyond 37. You will never live beyond 37 any time earlier. You will never live beyond 37 any time later అన్నారు. ఓకే అంటే యాజ్ ఆఫ్ నౌ దట్ మీన్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని అర్థం. సో ఆ 37 ఏదో ఒక ఏజ్. అలాంటి అది ఆ 37 తర్వాత ఏమవుతుందని నాకు కూడా ఆ లిస్టులో పేరుంది. నా పేరు కృష్ణచంద్ర సాధు. వాడు హైదరాబాద్లో పుడతాడు, ఈ డేట్లో పుడతాడు. వాడు పెళ్ళి పేరెంట్ చేసుకోడు, యోగిగా ఉంటాడు, సాధుగా ఉంటాడు.
దేశమంతా పోతాడు, వాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో పోతాడు, అన్ని పెద్ద 37th ఇయర్లో వాడు హిమాలయాలో తన శరీరం వదిలిపెడతాడు. అలాంటి ఉంది. ఆ 37 అనేది అలాంటి ఎక్స్టెన్షన్ అందరికీ ఇచ్చారు. సో తానే ఎక్స్టెండ్ చేసుకున్నారు, అందరికి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ లిస్టు పోయి క్యాన్సర్ అయిపోయింది. సో ఎందుకు చెప్పొస్తున్నానంటే ఇలాంటి సద్గురువులు మీ ఫ్యూచర్ అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు, మీ కర్మ కాదు. మీ కర్మ ఎలా ఉన్నా వాళ్ళు ఎలా చేస్తారో అలా కర్మ ఆడుతుంది అంతే. దానికి కావాల్సిన కర్మ తీసుకుంటుంది, లేకపోతే పోతుంది అంతే. వారు చెప్పిందే మీకు డెస్టినీ, కానీ మీ కర్మ కాదు. మీరు కర్మ నుండి విడిపోతున్నారండి. ఒక మాట చెప్పారు, when you reach the lotus feet of your master, you become free. Okay. And the master gets bound. నేను బద్ధుడు అవుతాను, నువ్వు విముక్తుడు అవుతావని. ఆ తర్వాత విముక్తుడైన తర్వాత నీ కర్మ ఎక్కడ ఉంటుంది? తను ఏం కర్మ పెడతారో ఆ కర్మ నువ్వు అనుభవిస్తావు. ఇంకోటి రాఘవేంద్రన్ గారు, ఇంకొక విషయం మిమ్మల్ని అడగాలి. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి ముందు గురువు గారు కదలేని స్థితిలో ఉండి అప్పుడు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళారు, చూసారు. అసలు ఆ అనుభవం కొంచెం మీరు చెప్పండి. చాలా గొప్ప, ఉన్నారు పక్కన, చాలా గొప్ప చెప్పండి. అప్పుడు గురుగారు కదలిక కూడా కష్టంగా ఉండేది, నడకట్ కూడా చేయి పట్టుకునే కానీ నడవలేకపోయారు. ఒకనాడు అయితే ఐ వాంట్ టు గో టు కాశీ అన్నారు. సార్ కుడ్ యూ ట్రావెల్? నో, ఐ వాంట్ టు గో అన్నారు. ఐ వాంట్ టు కమ్ విత్ యూ అన్నారు. షూర్. దెన్ కాల్ సుబ్బు ఫ్రమ్ వరంగల్, లెట్ హిమ్ ఆల్సో కమ్ అన్నారు. వరంగల్ నుండి సుబ్రహ్మణ్యం ఉన్నాడు, పునంచంద్ర కొడుకు, క్లాత్ మర్చెంట్ అండి ఆయన. నేను ఇద్దరం కాశీకి పోవాలి. వైజాగ్ నుండి కాశీకి వెళ్ళాలి. మేము ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో ఫ్లైట్ చేంజ్ చేసి కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాం 27th March 2014. ఆయన నడవలేదు, వీల్ చైర్లోనే తీసుకెళ్ళాం ఆయన అన్ని చోట్ల. తర్వాత వి రీచ్ బనారస్ బై అబౌట్ 4 o'clock. హోటల్కి వెళ్ళాం, అక్కడ జైపూరియా భవన్ అని. అక్కడ వెళ్ళిన వెంటనే 5 o'clock ఉండింది. మేము పాపం కష్టంగా ఉంది కదా, నెక్స్ట్ డే దర్శనం చేసుకుంటాం అనుకున్నాం. ఏమిటి కూర్చున్నారు ఇక్కడ, దర్శనం మనం చేయడమా ఇప్పుడు? సార్ మీరు ఇంత దూరం కష్టపడి వచ్చారు కదా, రిలాక్స్ అవుతుంది. అంటే ఏదో చేయలేదు, నా పని మీద వచ్చాను. రిలాక్సేషన్ ఏంటి, నేను పని మీద వచ్చాను. సరే అయితే పోదాం సార్. అయితే ఒక ట్యాక్సీ చెప్తాను. ట్యాక్సీకి ఏమొద్దు, నేను ఐ హ్యావ్ కమ్ యాజ్ అ కామన్ మ్యాన్ ఆఫ్ దిస్ కంట్రీ. హౌ డస్ ఇట్ ట్రావెల్ అన్నారు. నేను ఆటో రిక్షా, ఆర్డినరీ రిక్షా అన్నాను. ఆటో రిక్షా అన్నాను. ఓకే, ఐఎమ్ ప్రిపేర్డ్ టు సిట్ ఇన్ ఆటో రిక్షా అని కమ్మన్నారు. ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి గుడి వరకు ఆటో రిక్షాలో వెళ్ళి, గుడిలో వెంటనే గుడి వరకు పోదు ఆటో రిక్షా, ఆగిపోతుంది విశ్వనాథ్ గల్లీలో. అక్కడ నుండి నడవాలి. నడిస్తే అక్కడ దారిలో ఆటోలో అది మోటార్ సైకిల్ పోవటం, యానిమల్స్ పోవటం అంత ఉంది. గురువారిని పట్టుకుని నడిచిపోతే ఆలయంలో పెద్ద క్యూ ఉంది, పెద్ద క్యూ. ఈయన ఎంతకాలం క్యూలో నిలబెట్టాలి, ఏమిటి సంగతి? అంటే మీరు ఎవరికి అక్కడ ఏర్పాటు చేసుకోవాలి, చేయొద్దన్నారు కదా. ఏర్పాటు ఎందుకు చేయకం? ఏంటి వారికి దగ్గర చెప్తే ఆయన ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్తారు, డిఐజీకి చెప్తాడు, అక్కడ ఐజీ వాడు పెడతాడు కదా ఎవరిని మనిషిని. వద్దన్నారు. కామన్ మ్యాన్ కదా ఆయన అంతా. నేను కామన్ మ్యాన్ ఈజ్ అప్సెట్ దట్ వీఆర్ హ్యావింగ్ ఏ కంట్రీ వేర్ ద రూలర్స్ డూ నాట్ రెస్పెక్ట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. whoever he may be, I want a government which will respect our tradition and culture అని ఆయన ప్రేయర్. అప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వాడతాడు వాడు? సరే అయితే గురుగారు గర్భగృహానికి ఆలయానికి వెళ్ళటానికే ఇంకా 2 గంటలు పడుతుంది అనుకున్నాం. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడండి, మా ముందు నిలబడ్డాడు. అప్పుడు శివానందమూర్తి అయినా అన్నారు. आपका पास कौन है అన్నారు. ఈ దోనో అన్నారు. मेरा साथ आई అన్నాడు. సరే ఆయన గబగబా నడిచి స్లోగా వెళ్తే గర్భగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి చెప్పాడు, जो अंदर है सबको हटाओ అన్నాడు. ये दोनों अंदर तीनों अंदर जाएंगे,
అని చెప్పి మేము లోపల వెళ్ళించి మీరు ఎంతకాలం పూజ చేసుకుంటారో అంతకాలం లోపల పూజ చేసుకోండి, మీరు బయటికి వెళ్ళిన తర్వాతనే పబ్లిక్ వస్తారు అని చెప్పేశారు. ఎవడో ఒక పోలీసు వాడు, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆ మాట అలా చెప్పాడు. నేను వాడు పేరు నోట్ చూసినాను, దూబేన్ ఉంది అని పేరు, అది పేరుగా ఉంది. సరే వెళ్ళడానికి లోపల గురుగారు అభిషేకం చేశారు, బయటకు వచ్చారు. ఎవరు లేరు అప్పుడు, ఎవరు అందరిని తోసేశారు కదా, ఆయన ఉన్న వాళ్ళందరినీ మీరున్నారా లోపల బయట ఉన్నారా? మీరు నేను గురుగారు సుబ్బు ముగ్గురం లోపల వెళ్ళాం కదా. మీ ముగ్గురే ఉన్నారా? ముగ్గురే ఆ గర్భగృహంలో ఉన్నాం. మరి అక్కడ పూజారులు వాళ్ళు పూజారి ఒకడు ఉన్నాడు, మిగతా వాళ్ళు వస్తుంటారు, మిగతా వాళ్ళు అంతా పడిపోయారు. ఒకడే పూజారి, మిగతా 2 పూజారులు. ఎంతసేపు ఉన్నారండి గురువుగారు? గురువుగారు ఎంతసేపు ఉన్నారు లోపల? అరగంట సేపు క్యూ అంతా నిలబడింది. ఏం చేశారు ఆ టైంలో? గురుగారు అభిషేకం చేశారు, రుద్రం అభిషేకం మంత్రంతో అభిషేకం చేశారు, పాలుతో తేనెతో అవన్నీ అక్కడ వాళ్ళ రెడీగా ఉన్నాయా? తీసుకెళ్ళాం పోనప్పుడు, మీరు తీసుకెళ్ళి అభిషేకం చేసుకుని బయటకు వచ్చాం. బయటకు వస్తే ఏమన్నా ధ్యానంలోకి వెళ్ళారా? లేదు, రెగ్యులర్ అభిషేకమే చేశారు, రాత్రి ధ్యానం చేసుకున్నారు. అభిషేకం చేసి బయటకు వచ్చి గురుగారు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అన్నారు, ఇసి ఆఫ్టర్ ఆల్ ద లార్డ్ నోస్ హౌ టు రికగ్నైజ్ మీ అంటారు. అంటే వాడు వచ్చినవాడు ఏదో ప్రేరణతో వచ్చాడు, అంటే మీకు తెలియకుండా ఆయన ఏమన్నా ఫోన్ చేసి వాడిని పిలిపించడానికి ఆయన ఫోనే వాడరు కదా. వచ్చాడు. సరే హోటల్కి వచ్చాం, ఆర్ఎస్ఎస్ లీడర్స్ అనే రమ్మన్నారు ఫోన్ అక్కడికి ఉన్న హోటల్కి. మీరంతా వెళ్ళి ముస్లిం లొకాలిటీస్ వెళ్ళండి ఈరోజు రాత్రి. ఎక్కడికండి? ముస్లిం లొకాలిటీస్. మోడీకి ఓటు వేయమని చెప్పండి, బీజేపీకి ఓటు వేయమని చెప్పండి, ఏం చెప్తారో నాకు రేపు వచ్చి చెప్పండి అన్నారు. కాశీలోనా? కాశీలో నిలబడ్డాడు ఆయన ఎంపిక 2014లో. సరే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయితే మనం ఏదో ఒక టిఫిన్ తిన్నాం, గురువారు పడుకున్నారు, రాత్రంతా ఆయన ధ్యానంలో ఉన్నారు గురువారు. సరే ఎర్లీ మార్నింగ్ వెళ్తే కూర్చుని ఉన్నారు. ఇంకా సార్ పడుకోలేదంటే లేదు కూర్చుండిపోయాను, అలా కూర్చుండిపోయాను అన్నారు. ఏం చేశారన్నా? ఏం చేయను, నేను ఆయనతో పెద్ద డైలాగులో ఉచ్చిపుచ్చాను. ఆయన ఒక పట్టాన్ని ఒప్పుకోవట్లేదు, మాకు ఇలాంటి గవర్నమెంట్ని ఇచ్చావు, వాళ్ళు మాకు హిందువులను చాలా అవమానం చేస్తారు, మన ట్రెడిషన్ని అగౌరవంగా చూస్తారు అని అంటే, అది అదంటే నీ కర్మపరం, అది నువ్వు నీ ప్రజలంతా మంచివాడేనా, వాళ్ళతో ఏం పాపం చేయలేదా, వాళ్ళ పాపపరం ఇచ్చాను నేను, నా ఇచ్చిన కర్మ దీంట్లో ఏదైనా తప్పుందా అని అడిగాట శివుడు. తప్పు ఎలా ఉంటుంది, మీరు కరెక్ట్గానే చెప్తారు. అవును, దే గాట్ వాట్ దే డిజర్వ్, వాట్ హ్యావ్ యూ గోట్ టు సే అన్నారు. అప్పుడు గురువారు అన్నట్ట, నీకు అవ్యాజకరణ అని ఒకటి ఉంది కదా, అవతల వాడు ఎలాంటి వాడైతేనూ, వాడికి ఎలాంటి పుణ్యం లేకపోతేనూ ఆయనకి ఏదో ఇస్తావు కదా, దానికి పేరు అవ్యాజకరణ. దెర్ ఇస్ నో రీజన్ ఆర్ రైమ్, గాడ్ జస్ట్ గివ్స్ యూ వాట్ యూ మే నాట్ సమ్టైమ్స్ డిజర్వ్ ఆల్సో. ఆ అవ్యాజకరణ చూపించి మాకు ఒక ప్రభుత్వాన్ని ఇవ్వు, ఈ వీడు కాదు వాడు కావాలని నేను అడగట్లే. ఏ ప్రభుత్వం మన సంస్కృతిని మన ట్రెడిషన్ని గౌరవం చేస్తుందో, అగౌరవం చేయదో అలాంటివి అని అడిగాడు. అలాగే అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు లీడర్స్ పైన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు వచ్చి ఇంతకాలంగా మమ్మల్ని దూరం పెట్టారు హిందువులు, ముస్లింలు మమ్మల్ని ఓటు వేయమని అడగలేదు, ఎందుకంటే మేము ముస్లింకే ఓటు వేస్తాం, హిందూకి ఓటు వేయమని అడుగుతున్నారు, మేము ఎందుకు వేయము, వచ్చి అడిగితే చేస్తాం కానీ మీరు ఇంత దూరం వచ్చి అడిగినప్పుడు తప్పకుండా వేస్తాను అన్నారు. మళ్ళీ గురుగారు అన్నారు, ఇంకో ముస్లింలు కాబట్టి అంతకు వెళ్ళమని వాళ్ళకి చెప్పాడు. మా అమ్మాయి ఉన్న 3 రోజుల్లో ఆల్ మైనారిటీస్, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ బీజేపీ ఓటు వేస్తానని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆ కాశీలో అప్పుడు ఉన్నప్పుడే ఆయన గంగా ఒడ్డుకు కూడా చాలా స్పీడ్గా వెళ్ళారు. చెప్తాను అది అక్కడ. తర్వాత గురుగారు గంగా స్నానం చేయాలన్నారు, గంగా స్నానం చేద్దాం. సరే ఎలా పట్టుకుపోవటం, సరే ఎలా కష్టపడి అస్సీ ఘాట్కి పోవాలన్నారు. అస్సీ ఘాట్ అనేది చాలా దూరం, 30-40 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తే అన్ని బురద ఉంది, ఆ బురదలో నడవాలి. ఈయనకు ఎలాగైనా బురదలు నడిచి ఆయన స్నానం చేయటం అంటే దిగుతానంటారు, దిగితే కష్టం లాగటం. సార్ చైర్లో
కూర్చోండి అంటే ఒప్పుకున్నారు. చైర్లో కూర్చుంటే ఆయన స్నానం చేయించాం. తర్వాత ఎలా కష్టపడి మనం తీసుకొచ్చాం. తర్వాత మోడీ 80 ఘాటే ఫస్ట్ క్లీనింగ్ తీసుకున్నాడు. యూ షుడ్ స్టార్ట్ క్లీనింగ్ ది ఘాట్ అండ్ ది లివర్ ఫ్రమ్ 80 ఘాట్ అన్నాడు. సో అలా అయింది అక్కడ. సో తర్వాత గురుగారు పని అయిపోయింది, హైదరాబాద్కి పోదామని వచ్చేసారు. నరేంద్ర మోదీ గారు గురువు గారు దేహం చాలించే ముందు కూడా ఒకసారి ఫోన్ చేశారు కదా, అప్పుడు ఏం మాట్లాడారు. అప్పుడు ఏమన్నా మీరు ఏమన్నారంటే, మీకు అనారోగ్యం ఉందని నేను మా వాడు వచ్చి చెప్పారు, మీకు ఏ సహాయం కావాలంటే కూడా మీరు సూచిస్తే చేస్తాను. ఇండియాలో ఎక్కడైనా మీకు పంపించాలంటే మేము ఏర్పాటు చేస్తాం, సపరేట్ హెలికాప్టర్ పెట్టి మేము తీసుకెళ్తాను. విదేశాలు ఎక్కడైనా పంపించాలంటే కూడా దానికి కూడా ఏర్పాటు చేస్తాను, మీకు ఏది కావాలంటే చేస్తాను అని చెప్పారు. అప్పుడు గురుగారు ఏం లేదు, నాకు కావాల్సిన ఇది మెడికల్ ఫెసిలిటీస్ నాకు ఇక్కడే ఉన్నాయి, నాకు అవసరం లేదు, థ్యాంక్స్ టు యూ అని చెప్పేశారు. సరే, తర్వాత రామ్ మాధవ్ని పంపిస్తాను అన్నాడు ఆయన. పంపించండి, మీకు ప్రసాదం పంపిస్తాను గురుగారు అన్నారు. ఆయన ఇన్నేళ్ళు ఉంటారు అధికారంలో సుస్థిరంగానే చెప్తాను. రామ్ మాధవ్ వచ్చాడు. రామ్ మాధవ్ తెలుసు కదా, తెలుసు. రామ్ మాధవ్కి గురుగారు వచ్చి రుద్రాక్ష మాల ఒకటి ఇచ్చారు. ఎప్పుడో దాన్ని ధరించి ఉండమని చెప్పండి ఆయనకి, మోడీకి, ఆయన ఆపదల నుండి రక్షిస్తుందని చెప్పారు. తర్వాత ఇంకేమిటి ఇచ్చారు, ఒక ఉంగరం మీద ఇచ్చారు. ఆ రెండు ఇచ్చి తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పేశారు. తర్వాత మేము అడిగాం, మీరు అన్నారు కదా ఆయనకి వస్తాడా ఏమి సంగతి అంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన గెలవచ్చు, కంటిన్యూస్గా ఉండడు, 2 years ఉంటాడు. ఏంటండి 2 years ఈ ఎలక్షన్లో 2 years ఉండి తర్వాత వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన. అంటే రేపు వచ్చే 24 ఎన్నికల్లోనా? ఈ 24 ఎన్నికలో గెలిచి ఫుల్ టర్మ్ ఉండడు, 2 years ఉంటాడు, తర్వాత వెళ్ళిపోవచ్చు. 2 years ఉంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళిపోతాడంటే తపస్సు వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ఆధ్యాత్మిక జీవనం గడపాలని వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. వెళ్ళిపోవచ్చు అన్న. ఇది మాత్రం కట్ చేసి వచ్చి ఇది చాలా. తర్వాత ఆయన మాట్లాడినప్పుడు కూడా చెప్పారుగా, మీ అధికారానికి ఏమి ఢోకా లేదు. అదే అలాంటి ఒక మంచి మాట చెప్పారు, మీరు సదుద్దేశంతో అన్నీ చేస్తారు, మీ మీ మాటకు తిరిగి ఉండదు, మీకు అన్ని సహాయకారిగా ఉంటుందని చెప్తున్నారు. మంచిది రాఘవేంద్రన్ గారు. ఇప్పుడు తర్వాత అసలు మీ అనుభవం ఏంటి, అసలు మీరు ఎలా ఆయనతో కాంటాక్ట్లో, ఇవి కూడా కొన్ని వివరంగా మాట్లాడదాం. ప్రస్తుతం దీని ఇంకో భాగంలో నమస్కారం. నెక్స్ట్ డే 6 గంటలకు గురువుగారు కదా, ఆయన 6 గంటలకు ఎక్కడ వేస్తారు అని 5:55కి వాళ్ళ ఇంటి గుమ్మం పక్క పోయి ఇంజిన్ ఆఫ్ చేసి నెమ్మదిగా స్కూటర్ ఆపాను. టక్కున డోర్ తీసుకొని, గుడ్ మార్నింగ్, ఐ హోప్ ఐఎమ్ నాట్ లేట్ అన్నారు గురుగారు. నాకు టక్ ఉంది, నీకేమి చూడు, నీకు నా మీద మోహం కలిగింది, నా శరీరం మీద మోహం కలిగింది, నీకు మీ ఆవిడకి 3 questions వేస్తాను, ఆ 3 questions నీవు నాకు సరైన సమాధానం ఇస్తే నేను రాణిస్తానన్నారు. అడగండి సార్. నేను ఇక్కడ నుండి మా అమ్మాయి అబ్బాయి అంతా హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళంతా రమ్మంటే నేను వదిలిపెట్టి నాకు వెళ్ళిపోతాను, నా వెనక నువ్వు వస్తావా అని అడిగారు. రాను సార్. ఎందుకు అన్నారు. అది కూడా కరెక్టే. సరే రాఘవేంద్ర గారు, ఇంకొక విషయం అండి, మీరు వారితో నేను సహచర్యం చేశారు కదా, వారిగా దేహం చాలించే ముందు ఏం చెప్పేవారు అసలు, దాని గురించి మీకు దేహం చాలించే ముందు నిష్క్రమించడం ఎలా జరిగింది, దాని వెనక